రాంబాయి సినిమా తరహాలో దారుణ ఘటన మేడ్చల్ జిల్లాలోని అన్నోజీగూడలో చోటు చేసుకుంది. పెళ్లి రద్దు చేసుకున్నందుకు కక్ష పెంచుకున్న యువకుడు యువతికి హెచ్ఐవి సోకిన రక్తంతో ఇంజెక్షన్ ఇచ్చినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. అన్నోజీగూడకు చెందిన కందికొండ రమణి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. బాధితురాలి తండ్రి చిరంజీవి తన కుమార్తెకు బంధువైన కె మనోహర్తో పెళ్లి చేయాలని భావించారు. అయితే మనోహర్ తల్లిదండ్రులు హెచ్ఐవితో బాధపడుతుండటంతో 6 నెలల క్రితం ఉప్పల్లోని ఓ ల్యాబ్లో ఇద్దరికి పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో మనోహర్కు హెచ్ఐవి పాజిటివ్గా తేలడంతో పెళ్లిని రద్దు చేశారు. ఈ నేపథ్యంలో మార్చి 11న సాయంత్రం 5 గంటల సమయంలో బాధితురాలి తండ్రి పూలు అమ్మేందుకు మార్కెట్కు వెళ్లగా యువతి ఇంట్లో ఒంటరిగా ఉంది. అదే సమయంలో మనోహర్ అక్కడికి వచ్చి ఎరుపు రంగులో ఉన్న ఇంజెక్షన్ తీసుకువచ్చి బలవంతంగా ఆమెకు ఇంజెక్షన్ ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంజెక్షన్ ఇచ్చిన అనంతరం యువతికి జ్వరం, శరీర నొప్పులు రావడంతో తండ్రి వెంటనే ఉప్పల్ శాంతినగర్లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ బాధితురాలు తనకు మనోహర్ బెదిరించి హెచ్ఐవి సోకిన రక్తం ఇంజెక్షన్ ఇచ్చినట్లు వెల్లడించినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు మనోహర్ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే మనోహర్కు గట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దగ్గర పని ఉంటే అక్కడికి నువ్వు వచ్చి ఆయనకి ఒకేసారి ఆ ముసలాయనకి ఈ పోచారం మల్కాజిగిరి కమిషనరేట్లోని పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో సంఘటన జరిగింది. మనోహర్ అని చెప్పేసి ఏజ్ 24 ఇయర్స్, రాజు గృహ కల్పలో ఉంటాడు. ఇతను నేటివ్ ఆఫ్ జనగాం. రమణి అని చెప్పేసి వీళ్ళ బంధువే విక్టిమ్. ఈమె కూడా రాజు గృహ కల్పలనే ఉంటుంది. వీళ్ళ నేటివ్ వచ్చేసి ములుగు. వీళ్ళిద్దరూ వరుసకు బావ మరదలవుతారు. ఈ మనోహర్ వాళ్ళ ఫాదరు మదర్కు ఎయిడ్స్ ఉండటం వల్ల వాళ్ళ ఫాదరు చనిపోయాడు. సతీష్ అని ఉంటాడు, అతను చనిపోయాడు. తర్వాత వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దామనుకుంటారు, ఈ మనోహర్కును రమణికి. ఈ విషయంలో తండ్రి తల్లికి ఎయిడ్స్ ఉంది కాబట్టి ఇతనికి ఒకసారి టెస్ట్ చేద్దామని రీసెంట్గా టెస్ట్ చేపిస్తే తనకి పాజిటివ్ వచ్చింది. ఆ పాజిటివ్ వచ్చింది కాబట్టి రమణి వాళ్ళ తల్లిదండ్రులు అతనికి ఇచ్చి పెళ్లి చేయడానికి అంగీకరించలేదు. అది మనోహర్ ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయినే చేసుకోవాలని ఒక ఉద్దేశంతో ఆమెకు కూడా ఎయిడ్స్ వస్తే తనకే ఇచ్చి పెళ్లి చేస్తారు, వాళ్ళకి గత్యంతరం లేక అనే ఒక ఉద్దేశంతో ఒక సిరంజి కొనుక్కొని తన బ్లడ్ తీసుకొని ఆ బ్లడ్ని అదే 2 days బ్యాక్ రాజగురు కల్ప అమ్మాయి వాళ్ళ ఇంటికి ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి బలవంతంగా రక్తాన్ని ఎక్కించడం జరిగింది. తర్వాత ఆ రక్తం ఎక్కించిన తర్వాత అమ్మాయికి అక్కడ బ్లాక్ స్పాట్స్ వచ్చేసి బాగా జ్వరం వచ్చింది. జ్వరం వస్తే హాస్పిటల్కి పోతే అక్కడ డాక్టర్కి అనుమానం వచ్చి అడిగితే ఇదంతా చెప్పడం జరిగింది. తర్వాత ఇటు విషయంలో కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేసినాము. నిందితుడు మనోహర్ని కూడా అదుపులో తీసుకొని ఆల్రెడీ అరెస్ట్ చూపించాము. అతన్ని రిమాండ్ పంపిస్తున్నాం. అతని మీద ఏం లేవండి. Iya,
వచ్చిందా ఫోటో వాడే